హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ ప్రేమ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాతో షేర్ చేసుకోండి. ఈరోజు మనం శనగపిండితో ఎలా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇక్కడ నేను చక్కెరకు బదులుగా బెల్లాన్ని తీసుకున్నానండి. ప్రాసెస్ ఏందో చూద్దామండి. ముందుగా ఇక్కడ నేను 3 కప్పులు శనగపిండి తీసుకుంటున్నానండి. ఇది 1/2 కప్పు. ఈ కప్తో 3 కప్పులు తీసుకొని దీన్ని జల్లి పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. అలాగే నేను బెల్లం తురుము ఒక 3 గడ్డలు తీసుకున్నానండి. అవి తురిమి ఒక కప్పుకు తీసుకున్నాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. ఇలాచి, కిస్మిస్, అలాగే కాజు, బాదం తీసుకున్నానండి. కడాయి పెట్టుకొని ఒక కప్పు నిండుకు నెయ్యి వేసుకోవాలండి. ఇక్కడ నేను నెయ్యిని కరిగించేస్తున్నాను. దీన్ని కరిగించిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి. దీనికి నెయ్యి ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే నెయ్యి ఉండడం వల్లనే బాగా టేస్ట్ ఉంటుంది. నెయ్యి ఎక్కువగా ఉంటేనే. ఇదంతా ప్రాసెస్ లో ఫ్లేమ్లోనే జరగాలండి, లేదంటే మాడిపోతుంది. ముందుగా అయితే మనం ఎండు ద్రాక్షను వేసేసి వేయించేసేయాలండి. వేగినాక ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కాజు వేసేసుకుందాం. చూడండి, ఇవి కూడా లో ఫ్లేమ్లోనే వేయించి ఒక కప్లో సైడ్ తీసేసుకుందామండి. పక్కన పెట్టేసుకుందాం. ఇవి కూడా వేగినాయి. ఇప్పుడు మనం ఇందులోనే ఇలాచి వేసేసి శనగపిండి వేసేస్తున్నానండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. మనం గడ్డలు లేకుండా మొత్తం బాగా కలిపేసుకోవాలండి. గడ్డలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా ఒక 10 మినిట్స్ దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలండి. దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాక దీంట్లో ఉండే పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది. చాలా మంచి సువాసన వస్తుంది. అప్పుడు మనం దీన్ని ఒక సపరేట్గా ఒక గిన్నెలో వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా అయితే నేను కడాయి పెట్టేసుకున్నాను. బెల్లం తురుమంతా ఇందులో వేసేస్తున్నానండి. ఇదంతా మనం అంటుకోకుండా ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసినాక అలాగే ఒక కప్పు వాటర్ వేస్తున్నానండి. నెయ్యి వేయడం వల్ల బాణలకి కడాయికి అతుక్కోదు పాకం అనేది, లేదంటే అతుక్కుపోతూ ఉంటుంది. కాబట్టి నెయ్యి వేయడం వల్ల బాగుంటుంది. ఇప్పుడు ఈ పాకాన్ని అంతా ఒక 10 మినిట్స్ మనం లో ఫ్లేమ్లోనే బాగా చిక్కగా అవ్వనివ్వాలండి. చూడండి, ఈ విధంగా బాగా పొంగొచ్చి దగ్గర పడినాక మనం దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. శనగపిండితో ఈ విధంగా లడ్డూలు చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా ఈజీ కూడా. మనకు ఎక్కువ సామాన్లు లేకుండానే చాలా తక్కువ ఐటమ్స్తోనే మనకు చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా మనకు వెంటనే మనకు ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే కనుక ఇది చాలా సింపుల్ ప్రాసెస్తో చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. మనం దీన్ని ఆఫ్ చేసేసి ఒక స్ట్రైనర్ సహాయంతో దీన్నంతా వడగట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం చల్లారిన వెంటనే మనం శనగపిండిలోకి దీన్ని వేసేయాలి. మనం అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో మిక్స్ చేసేసి ఫస్ట్ ఒక స్పూన్తో మనం కలబెట్టుకోవాలండి. ఎందుకంటే కాలితే కనుక చాలా ప్రమాదం కదా, అదే బొబ్బలు వస్తాయి. మనం కాలకుండా ఒక స్పూన్తో మిక్స్ చేసేసి ఆ తర్వాత మనం ఉండలు లేకుండా చేత్తో మొత్తం కలిపేసేయాలండి. మొత్తం కలిపేసిన తర్వాత మనకు నచ్చిన సైజులో మనము చిన్న చిన్న లడ్డూలు కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి మనకు చేతికి అతుక్కోకుండా కొంచెం నెయ్యి రాసుకుంటే సరిపోతుంది. నెయ్యి రాసుకోవడం వల్ల మనకు చేతికి అంటుకోకుండా నీట్గా అవుతుందండి. కొంచెం వేడిగా ఉండేటప్పుడే మనం లడ్డూలు చుట్టేసుకోవాలి. చాలా బాగుంటాయండి. ప్రిపేర్ అయిపోతాయండి. సాఫ్ట్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు గట్టిగా అనేటువంటి అట్లంతా ఏముండదండి. మనం ఇందులో నెయ్యి ఎక్కువ వేసినాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. చూడండి, మొత్తం లడ్డూలన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. కొంచెం వేడిగా ఉండేటప్పుడే మనం చుట్టుకోవడం వల్ల బాగా వస్తాయండి రౌండ్గా. లేదంటే కనుక మనకు గట్టిపడే అవకాశం ఉంటుంది కదా, అలా లేకుండా మనం లడ్డూలు చుట్టి పక్కన పెట్టేసుకున్నాకైతే అలాగే సాఫ్ట్గా ఉంటాయండి. మొత్తం లడ్డూలన్నీ ఇంక ఈ విధంగానే ఇదే ప్రాసెస్తోనే ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం 5 వేళ్ళతో ఈ పిడికెళ్ళి బిగించినట్టు మొత్తం ఈ విధంగా గట్టిగా
మనం సాఫ్ట్గా అట్లా ప్రిపేర్ చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి లడ్డు. ఏం పొడి పొడి అంతా అవ్వదండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి లడ్లన్నీ కూడా. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో లడ్లు చుట్టడము. బాగున్నాయండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఈ ప్రాసెస్ కనుక లేదా ఈ లడ్డు విధానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.